చిన్న ప్రార్థన చేసుకునే వాటిలోకి వెళదాం. అదేవిధంగా 5వ తారీఖు మరి మన జ్ఞాపకం చేసుకోండి. 5వ తారీఖున బసవ బుధవారం ఉంటుంది. బసవ బుధవారంలో దేవుని నామంలో తండ్రి మనందరూ కూడుకుని మన అపరాధములు మన పాపములన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుని విడిచిపెట్టే వారి కింద ఉండాలి. 40 రోజులు కూడా ఉపవాస దినాలు ఉంటాయి. మనం అందరూ జ్ఞాపకం చేసుకోండి. సరే, చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంప్రదిందేవా నీకు వందనములు స్తోత్రనైనా. ఆదరించేవాడు, బలపరిచేవాడు, విమోచకుడు, రక్షకుడిగా తోడైనదేవా నీకే వందనములు స్తోత్రనైనా. సర్వలోక రక్షకుడు నీవే, సర్వం ఎరిగిన దేవుడు నీకే వందనములు స్తోత్రనైనా. పరం నుంచి కింద దిగి వచ్చిన దేవుడు ప్రభువులా, నడిపించడానికి మమ్మల్ని నడిపించడానికి మీరు వచ్చారు ప్రభువులా. అవునైనా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చలవిచ్చిన దేవుడు ప్రభువులా. ఈ సమయంలో కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభు. నీ పరిశుద్ధమైన మన సన్నిధిలోనైనా, పరిపూర్ణ కృపలోనైనా, నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మేము నడుస్తున్నప్పుడైనా, మీ చేత పట్టుకుని తండ్రి ముందుకు వెళుతున్నప్పుడు నేను మమ్మల్ని నడిపించి బలపరచు. నీ ఆత్మతో నింపి సహాయం చేసేయమని, మీ ఆత్మతో నడిపి మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. వందాలు ఇందుకు మనం పోయిన ఆదివారం వాక్యం జ్ఞాపకం చేసుకున్నాము. ఇంతవరకు జ్ఞానం చేసుకున్నాం. ఏ వశంతో ముగించుకున్నాం? కాదమ్మా, 17వ అధ్యాయం కూడా కాదమ్మా. ఎందుకంటే నిష్కళంకమైన కనుదృష్టి గలవారు. ఎందుకంటే దేవుడిచ్చిన నిబంధనలో నిలవటానికి ఆ రోజు మోసేకి గుర్తు చేసి మోసేని కూడా నిర్మూలన చేయటానికి ఆయన మోసే ఎదుట నిలుస్తున్నారండి. ఆ క్షణంలో మోసే భార్య ఏం చేసింది? వెంటనే ఆ నిబంధన గుర్తించుకుని చిన్న రాయి తీసుకుని ఆ రాయితో సున్నతి తన పిల్లలకు చేసి వెంటనే దేవుని మీద తీసుకొచ్చి ఈరోజు ఇప్పటి నుంచి నేను నీ రక్త సంబంధిని అని ఆ మాట కూడా తెలియజేసింది. అంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మోసే దేవుని సేవకుడు, దేవుని పని నిమిత్తం వెళ్తున్నాడు, దేవుడు నడిపించాడు, దేవుడు ఒక బాధ్యతను ఇచ్చారు. ఆ బాధ్యతలో వెళుతున్నప్పుడు అలాగని నా పని చేస్తున్నారు కదా అని చెప్పి మన లోపాలని అలా చూసి విడిచిపెట్టే దేవుడు కాదండి. లోపాలను సరిచేసి నడిపించేటువంటి దేవుడే. వెంటనే మనం ఏం చేసుకోవాలి? దేవుడు బయలుపరిచినప్పుడు మన లోపాలను మనం సరి చేసుకుని దేవుని పనిలో ముందుకెళ్ళేవారునే ఉండాలండి. ఎప్పుడు కూడా నిష్కళంకమైనటువంటి కనుదృష్టి కలిగిన వారు. ఆయన పరిశుద్ధుడు. మరి ఆయనతో నడుస్తున్న మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడండి. ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మోసేని ఎక్కడికి పంపించారు? మోసేని ఫరో యొద్దకి దేవుడు పంపించారు. ఇంకా మనం ఎక్కడి వరకు మనం చూసుకున్న వాటి నుంచి తీయడం? 4వ అధ్యాయంలో అతను ఎదుర్కొని అతని చంపచూడగా పడవేసి అంతటా మరి యెహోవా మోషేని ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం నందు
అతనిని కలిసి. ఎందుకంటే మోషేకి తోడుగాను అహరోన్ని దేవుడు నియమించాడు. ఆ విషయాలు కూడా మనకు తెలుసు. ఎందుకంటే నేను మాట మంజం గలవాడిని, నేను మాట్లాడలేను అన్నప్పుడు మోషే నీకు నోరుగా ఉంటాడు, నీవు మోషేకి దేవుడిగా ఉంటావు అని దేవుడే చెప్పారు. మరి మోషే దగ్గరికి ఆ యొక్క అహరోన్ని కూడా నడిపించింది ఎవరు? దేవుడేనండి. ఏదైనా సరే ఒక సంఘటన జరుగుతుందంటే ఆ జరగడానికి కారణం దేవుడే కారణం అవుతారండి, ఖచ్చితంగానండి. ఆయనే సమస్తం జరిగించే దేవుడు. ఆయన అక్కడ మోసే బయలుదేరతాం సిద్ధంగా ఉన్నాడు. మోసేని కలుసుకోవడానికి ఆ సమయంలో అహరోన్నితోనే దేవుడు మాట్లాడి వెళ్ళి నీ తమ్ముడిని కలుసుకోమని చెప్పి ఆయన పంపించారు. ఇంకా ముంచదు. అప్పుడు మోసే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయనాజ్ఞాపించిన సూచన క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తర్వాత మోసే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోసేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచన క్రియలను చేయగా జనులందరూ కూడా నమ్మిరు. సూచన క్రియలు అద్భుతములండి. అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తారంటే మనలో విశ్వాసాన్ని పెంచడం కోసం అండి. ఎన్నో రకాల అద్భుతాలు చూస్తూ ఉంటాం మనం, ఎన్నో కార్యాలు చేస్తారండి. ఆయన చేసిన కార్యాలు బట్టి మనం సాక్ష్యాలు కూడా చెప్పుకుంటాం మనం. అవన్నీ కూడాను దేవుని మనలో విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు చేసేటువంటి కార్యములండి. ఈ కార్యాలు అన్నింటినీ కూడా ఇశ్రాయేలు ప్రజల ఎదుట వీరు చెయ్యాలి, చేశారు. అంతకు మునుపు ఉన్నట్టు అవిశ్వాసం పోయిందండి. ఇప్పుడు విశ్వాసంతోనూ వారు దేవుని మాటలన్నీ కూడా నమ్మారు. ఈ కార్యాలు మళ్ళీ ఎక్కడ చేయాలి వీరు? అమ్మా, ఈ కార్యాలన్నీ కూడా పరి ఎదుట చేయమని యెహోవాయే వారిద్దరికి పురమాయించారు. ఇంకా ముంచదు. జనులు అందరి ఎదుట అద్భుత క్రియలు చేయగా జనులు నమ్మిరి. యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తన బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. హల్లెలూయా. తమ బాధను చూడటానికి దేవుడే దిగి వచ్చాడని ఆ జనులందరూ విన్న తర్వాత ఆనందముతోనూ సంతోషముతోనూ దేవునికి ఏం చేస్తున్నారండి? నమస్కారము చేసిరి. అదే కృతజ్ఞత. వాళ్ళందరూ కూడా దేవునికి అందరు కూడా స్తోత్రాలు స్తుతులు అర్పించుకుంటూ దేవునికి నమస్కారమును. ఎందుకంటే వారు పడుతున్న బాధ, ఆ బాధలో విడుదలని ఇవ్వటానికి దేవుడే దిగి వచ్చాడు. ఇప్పుడు వారు నడిపించడానికి అక్కడ ఇద్దరు నాయకులను కూడా దేవుడే నియమించాడండి. నాయకత్వం అనేది ఎప్పుడు కూడాను దేవుని యొద్ద నుంచి వస్తుంది. అందుకే ఎప్పుడు ఎవరో కూడా నాయకత్వాన్ని ఎదిరించకూడదు. ఎందుకంటే నాయకత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి. దేవుని నియమిస్తేనే అన్నీ జరుగుతాయండి. ఇక్కడ మోసేని నియమించింది, పిలిచింది, నియమించింది, సిద్ధపరిచింది దేవుడే. అదే అహరోన్ని పిలిచింది, సిద్ధపరిచింది, నడిపించింది దేవుడేనే. మరి వీళ్ళిద్దరిని ఏం చేయాలి? వీళ్ళందరినీ నడిపించాలి. అది వారికి ఇచ్చిన బాధ్యత. అంతేకాదండి, ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినవన్నీ కూడా చెప్పాలి. కానీ ఫరో వింటాడా? ఏమాత్రం వినడండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నేను ఫరో హృదయమును కఠినపరచదను. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం ఆ తర్వాత ఆ కఠినములోనే మనం ఇప్పుడు చిరకాలను మిగిలిపోతామండి. ఇంక ముంచదు 5వ అధ్యాయం చదవడం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములలో నాకు ఉత్సవమును చేయుటకు నా జనములను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని అనిరి. హల్లెలూయా.
అటు తర్వాత మోసాహరులను వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములలో నాకు ఉత్సాహము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాటను విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు. హల్లెలూయా. ఇది ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురవుతుందండి. ఫరో ఎవరంటే ఫరోలో ఉన్నవాడు సాతానండి. సాతాను ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే వారిని, దేవుని ప్రేమించే వారిని, దేవుని సన్నిధికి వెళుతున్న వారిని ఆటంకాలు అనేకం కల్పించడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడండి. అందుకే చూడండి, అనేక మందికి దేవుని ఆరాధన చేసుకునే సమయానికి వచ్చేతోటికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఆటంకాలు ఎందుకు వస్తాయి? ఆ సమయంలో వారు కఠినంగా ఉన్నారు కాబట్టి, ఆ కఠినంలో వారు ఉండాలని నిర్ణయిస్తున్నారు కాబట్టి ఇంకనూ కఠినంగా మారడానికి వారికి అవకాశం ఉంటుందండి. ఈ సమయంలో ఫరో ఏమంటున్నాడు? నేను వారిని విడిచిపెట్టడానికి, ఆ యొక్క ఇశ్రాయేలు నడిపించడానికి యెహోవా ఎవడు. హల్లెలూయా. ఆ మాట అనొచ్చండి. యెహోవా ఎవడు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ఖచ్చితంగా వారు మన నాయకత్వంలోనే ఉంటారు. సరే, జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ రోజు విశ్రాంతి దినం వెళ్ళాలంటే సెలవు ఇవ్వమంటే ఖచ్చితంగా ఎవరండి. అటువంటి శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దేవుని ఆరాధించుకోవాలని సరే ఆటంక పరిస్థితి, అన్ని సమస్యలు వస్తాయండి. ఈ అన్నిటిలో కూడా మనం ఎప్పుడూ కూడాను దేవుని వైపు ఇద్దరికి దేవుని సహాయంతో ఎదుర్కొనే వారేమి ఉండాలి, కానీ అక్కడ ఎదిరించే వారికి ఉండదు. ఎందుకంటే మనకి నాయకత్వం వహిస్తున్న వారి మీద అనుమతి తీసుకునే ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తే లక్షల మంది ఉన్నారు, వాళ్ళు తిరుగుబాటు చేసి బయటకు వచ్చేయచ్చు. కానీ వారు తమ మీద ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి రాజు నాయకత్వానికి వాళ్ళందరూ తలవొగ్గి దేవుని సహాయంతోనే, వారి అనుమతితోనే ముందుకు రావాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే ఫరోని పంపిస్తున్నాడు అనమాట. ముందు పంపించు. కానీ దేవుని మాట లక్ష్య చేశాడండి? ఇంత మాత్రం లక్ష్య చేయలేదండి. అలా ఉండటానికి కారణం ఏమిటి? ఆ మాటలన్నీ కూడా ఇక్కడ మీరు చూడాలంటే రోమీయులకు రాసిన పత్రిక చూడము. తొమ్మిదో అధ్యాయంలో 9:17 మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటియు ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నేను నియమించితిని. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎందులో నిలవాలనుకుంటున్నామో అందులోనే దేవుడు వాడుకుంటాడండి. కఠినంగా ఉండాలనుకున్నాం అనుకోండి, కఠినంగా ఉన్న సమయాల్లోనే మళ్ళీ దేవుడు మనం వాడుకుంటాడు. అలా ఉండడానికి మనం ప్రయాసపడ్డామంటే మన జీవితకాలం అంతా కూడా కఠినంగా ఉండిపోతామండి. కఠినంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో లోకం చూసే విధంగా వారిని దేవుడు వాడుకుంటాడు. అదే దేవుని ఆరాధించేవారిగా ఉండవాలనుకున్నాం అనుకోండి, దేవుని ఆరాధించేవారుగా ఉండేవారు ఎలా ఉంటారో చూసే విధంగా వారిని వాడుకుంటాడు. మనం ఉన్నదాన్ని బట్టే దేవుడు వాడుకుంటాడు. మరి ఏ విధంగా ఉండాలి? మనం కఠినంగా ఉండాలనుకున్నాం అనుకోండి, కఠినంగా ఉన్న వాళ్ళు దేవుని చేత ఎలాగైతే శిక్షించబడతారో, ఎలాగైతే దేవుడు వాడుకుంటాడో అవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయండి. ఎందుకంటే ఒక ఇంట్లోనూ గొప్ప పాత్రలు ఉంటాయి, అదేవిధంగా అనేక పాత్రలు ఉంటాయండి. మట్టి పాత్రలో, అదే కర్ర పాత్రల్లో, అది బంగారు పాత్రలు ఉంటాయి, ఇతర పాత్రలు ఉంటాయి, మంచి పనులకు వాడుకునే పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పనులకు వాడుకునే పాత్రలు ఉంటాయి. మరి ఏ పాత్రగా ఉండాలో మనం నిర్ణయించుకుంటే
ఆ పాత్రగానే వాడబడతామండి. అందుకే ఎప్పుడు కఠినత్వం అనేది మనలో రాకుండా జాగ్రత్త పడేవారునే కఠినంగా ఉండాలని మనం ఏమాత్రం నిర్ణయించుకున్నాం అనుకోండి, అది మన జీవితాంతం కూడా భరించవలసి వస్తుంది. అందుకే ఫరో ఆ సమయంలో దేవుడు పంపించాడు, కానీ ఆయన దేవుని మాటకు లోబడి ఆయన కనుక నీవెవ్వడువు అనే మాట అనకుండా ఉంటే దేవుడు అతన్ని కూడా ఖచ్చితంగా నడిపించుకునేవాడే. కానీ ఆయన ఆ మాట అనలేదండి. యెహోవా ఎవడు, యెహోవా మాట నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు పంపించాలి అని దేవుడిని ధిక్కరించాడు. అలా ఉండాలన్నాడు కాబట్టి ఆయన చివరి వరకు కూడా దేవుడు వాడుకున్నాడు. ఎందుకోసం దేవుని కార్యాలు చూడాలండి. మొత్తం లోకమంతా దేవుని కార్యాలు దేవుని నమ్ముకున్న వారికి ఎలా జరుగుతుందో, దేవుని దూషించే వారికి ఎలా జరుగుతుందో లోకం చూసే విధంగా దేవుడి కార్యాలు ఉంటాయండి. మరి ఇందులో ఏ పాత్రగా ఉండాలి మనం? ఘనమైన పాత్రలుగా, దేవుని చేత మంచి పనులకు వాడబడే పాత్రల కింద మనం ఉండాలండి. అందుకే ఎప్పుడు కూడా మనం వాక్యం చేత ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. అవును, నేను ఈ సమయంలో దేవుని దగ్గర నేను ఎలాగ ఉన్నాను, కఠినంగా ఉన్నానా? ఉంటే, ఎందుకంటే సాతాను మనల్ని భ్రమపరుస్తుందండి. ఖచ్చితంగా సాతాను మాట్లాడిస్తుంది మనల్ని. ఆ సమయంలో మనం సాతాను ప్రభావం వల్ల మనం ఎలా మారాము, వెంటనే ఏం చేసుకోవాలి? మనం దేవుని సన్నిధానంలోనే మనం ఎందుకంటే అవకాశాలు ఇస్తాడు. ఫరోకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, 10 అవకాశాలు ఇచ్చాడు. 10 అవకాశాలు ఏం చేసుకున్నాడు? ఇంకనూ కఠినపరుచుకుంటూ వచ్చాడండి. వాటినే ఫరో దగ్గర చేసినటువంటి 10 అద్భుతాలు అంటారండి. అద్భుతాలు ఎన్ని ఎందుకోసం చేశారైనా? దేవుని నామం ఎటువంటిదో తెలియజేయటం కోసం, అది అందరూ తెలుసుకోవటం కోసం దేవుడు చేశారండి. అందు గురించి ఇక్కడ రాయబడింది అన్నమాట. ఇంకా ముందు చదువు. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించుదును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచుదును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపమేలా అని నీవు నాతో చెప్పు. ఎందుకంటే అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? వాడుకోవడానికి దేవుని ఇష్టమేనండి. ఇప్పుడు మన ఇంట్లో పాత్రలు ఉన్నాయి, ఏ పాత్రను వాడుకోవాలో మన ఇష్టమా, లేకపోతే ఆ యొక్క పాత్రలు ఇష్టమా? ఘనమైన పాత్రగా వాడబడాలంటే యజమాని చేతులు ఇమ్మడాలండి. ఆయన వాడుకునే విధంగా ఉండాలి. కానీ వాడుకోలేని విధంగా ఉంటే అక్కడ మనం ఉపయోగపడదండి. అందుకే దేవుడిని నిందించలేమండి. దేవుడిని ఎప్పుడు నిందించేవారి కింద ఉండకూడదు. కానీ ఇక్కడ ఆ సమయంలో ఫరో ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? ఆ మాట ఇక్కడ మరొక చోట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 21:14 చూడము. వారు నీ మార్గములను గుర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని ఖచ్చితంగానండి. ఈ స్వభావం గల వాళ్ళు చాలా మంది ఉంటారండి. తెలిసి ఉండి కూడా, దేవుడు అంటే ఏమిటి తెలిసి ఉండి కూడా దేవుల్లో నడవలసిన మార్గాన్ని త్రోసి వేసుకునే వారి కింద ఉంటారు. ఏ విధంగా ఉంటారు వారమ్మళ్ళు? వారు నీ మార్గములను కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్ములను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు? మేమెందుకు ఆరాధించాలి దేవుని, మేమెందుకు ఆరాధించాలి అని ఎదురు మాట్లాడే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారండి. దేవుని ఆరాధించడానికి దేవుడు ఎవడో అన్నవారు కూడా ఉన్నారండి. అలా ఉండగోరారు వారు. అలాగే వాళ్ళని ఖచ్చితంగా ఈ లోకంలో దేవుడు ఉంచుతాడండి. అలా ఎందుకు ఉంచాడు? మార్చొచ్చు కదా అనొచ్చు. బలవంతంగా దేవుడు ఏ పని చేయరండి. ఎవరిని బలవంతం పెట్టే దేవుడు మాత్రం కాదండి. ఏ పాత్రగా ఉండాలనుకున్నావో ఆ పాత్రగానే దేవుడు వాడుకుంటాడండి. నువ్వు కఠినంగా ఉండాలనుకున్నావు, కఠినంగానే వాడుకుంటాడండి. అలా ఉండటానికి అసలు మనకి ఇష్టమైంది, మన ఇష్ట ప్రకారం చేసాం.
కాబట్టి మన ఇష్టాన్ని దేవుడు ఏం చేశారు? ఆయన మన ఇష్టాన్ని గౌరవించి అలా ఉండటానికే దేవుడు నిర్ణయించారు. అది అలా ఉంటే మనకి సంతోషాన్ని ఇస్తుందా? రేపు వద్దని ఎలాగుంటుందండి? ఎందుకంటే ఒకసారి తెలిసి తెలియకుండా మనం ఇటువంటి దాంట్లో మనం పడిపోతామండి. దేవుని మార్గంలో వెళ్ళాలి మనం అంటే ఆ మార్గం ఏదో నాకు తెలుసులే అన్నట్టుగా మనం ఆ సమయం ఎదిరించామనుకోండి, రేపు వద్దన్న అదే పరిస్థితుల్లో మనం కొట్టుకుపోతామండి. దేవుని వాక్యం కానీ, దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే మన మార్గాన్ని చూసుకుని సరిచేసుకునే వారునే ఉండాలి. యెహోవా నీవెవడు అనే స్థితిలోకి మనం వెళ్ళకూడదండి. అటువంటి కఠినత్వం మనలో ఉంటే మనం కఠినంగానే దేవుడు వాడుకుంటాడండి. ఆఖరి ఫరో గతి ఏమైంది? ఎన్ని అద్భుతాలు చూశాడో. ఫరో చేసిన పనుల వల్ల ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలందరూ కూడాను నరకాన్ని అనుభవించారు. ఎందుకంటే ఆ సమయంలో ఫరో ఎవరిని ఎదుర్కొన్నాడు? దేవుడు, జీవగల దేవుణ్ణి అండి. దేవుణ్ణి ఎదుర్కొని నిలబడగల వారు ఎవరుంటారండి? అది అసాధ్యమండి. ఇది మన ఆత్మీయ జీవితానికి ఖచ్చితంగా సరిపోతుందండి. దేవునితో నడవాలి కానీ దేవుని ఎదిరించే వారి కింద ఎప్పుడూ ఉండకూడదండి. ఇంకా ముందుకు వెళితే నిర్గమాకాండం 5వ అధ్యాయంలో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులకు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. ఇశ్రాయేలును పోనీయన నేను. అప్పుడు వారు 3 దినములు, ఎందుకంటే ఇది ఇక్కడ 3 దినాల ప్రయాణం అండి మనది. ఇప్పుడు కూడా మనకు గుర్తిస్తుందండి. శిలువ, పునరుత్థానం. మొట్టమొదటి శిలువ, ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం, 3వ దినం పునరుత్థానం. ఈ 3 మన ప్రయాణం అండి. ముందు శిలువ, ఆ తర్వాత విశ్రాంతి దినం, ఆ తర్వాత పునరుత్థానం అండి. ఈ 3లోనే ప్రయాణం చేస్తాం మనం. దానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. శిలువ లేకుండా, శిలువ మోసుకోకుండా, మన పాపాలు ఇడిచిపెట్టకుండా, పాపాలకి ఆ శిలువ మీద మన ఖచ్చితంగా శిక్ష వేయకుండా మనం ముందుకు వెళ్ళలేమండి. ఆ తర్వాత విశ్రాంతి, దేవుని గణపరుచుకోవాలి. మళ్ళీ మనం ఖచ్చితంగా దేవుని సహాయంతో మనం పునర్జీవింపబడేవారునే. అది కొత్త జీవితం అండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ 3 రోజులు ప్రయాణం చూపించారండి. ఇప్పుడు మనకు కూడా ఎన్ని రోజులండి? ఖచ్చితంగా 3 రోజులేనండి. ఇంకా శిలువ జ్ఞానం, ఆ తర్వాత విశ్రాంతిను, ఆ తర్వాత పునరుత్థానం అండి. ఈ 3లో మనం నిబంధన కాకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. కేవలం మనం ఏం చేస్తాం? విశ్రాంతి దినం, దేవుడే చెప్పాడు కాబట్టి విశ్రాంతి దినం. కానీ ఆ తర్వాత పునరుత్థానం విషయంలో కానీ, అదే శిలువ జ్ఞానం అంటే ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ రోజు జరిగిన కార్యాన్ని బట్టి మరి ఎంతమంది ఆ కార్యం తెలుసుకునేవారు ఉన్నారు? ఎప్పుడు మన శిలువని మనం మోసుకోవాలి. 3 రోజుల ప్రయాణం. ఎప్పుడైతే వీళ్ళు అడగటానికి వచ్చారో ఇంకా అప్పుడు ఫరో ఇంకా కఠినంగా మారిపోయాడు. అప్పుడు వారిని పిలిచి, వీళ్ళు దేవుడిని ఆరాధించడానికి 3 రోజుల ప్రయాణం కోసం వెళతామంటున్నారు, వీళ్ళు సోమరపోతుల్లాగా ఉన్నారు, వీళ్ళని విడిచిపెట్టేస్తే మనకు పనులు ఎవరు చేస్తారు? వీళ్ళు ఏడవకూడదు, ఇంకా కఠినంగా చేయాలి అని చెప్పి అప్పుడు వరకు కూడాను వారిని అది ఇటుకలు చేయటానికి ఏదో లెక్కని అప్పచెప్పాడు. వాటిని కాల్చడానికి అయినటువంటి చెత్త గడ్డి అంతా కూడా వాళ్ళే ఇచ్చేవారు. కానీ అప్పటి నుంచి గడ్డి వాళ్ళే పోగు చేసుకోవాలి, అన్నీ వాళ్ళే పోగు చేసుకోవాలి. ఇంకా కఠినంగాను వారిని శిక్షించడం మొదలుపెట్టాడండి. అన్నీ వాళ్ళే పోగు చేసుకుని అవన్నీ లెక్క చెప్పాలండి. లెక్కగా ఒక్కటి తగ్గినా అక్కడ ఒప్పుకోరండి. ఇంకా కఠినంగాను వాళ్ళు విశ్రాంతి అనేది లేదండి. ఇంకా రాత్రి పగలు కడక వారికి గడ్డి దొరక్క వారు
కొయ్య కాలులు కూడా దేశమంతా తిరిగి పోగు చేసుకోవడం మొదలుపెట్టారు. కొయ్య కాలు అంటే ఏమిటమ్మా? గోధుమలు కానీ వరి కానీ కోసేసిన తర్వాత భూమి మీద ఏముంటాయి? మోళ్ళునే కొయ్య కాలు అంటారండి. వాటిని కోసుకుని వాటిలన్నీ పోగేసుకుని ఇటుకలు కాల్చారు. చాలా భారం అయిపోయింది వారికి. తక్కువైతేనేమో శిక్ష, ఖచ్చితంగా కొరడా దెబ్బలతో విపరీతంగా కొట్టేవారు. భోజనం చేయడానికి కూడా ఖాళీ లేదు, వాళ్ళకు ఉన్న సమయం సరిపోయేది కాదండి. భోజనం చేస్తున్నారో లేదో కూడా చూసేవారు లేరు. ఇంకా విపరీతమైన బాధ అయిపోయింది. ఆ బాధను చూసి ఆ జనంలోని పెద్దలు కొంతమంది వెళ్ళి రాజుని అడిగారు, ఎందుకు మమ్మల్ని ఇలా శ్రమ పెడుతున్నామని. అప్పుడు అంటాడు అన్నమాట, మీరు యెహోవా పేరు చెప్పి, మీ దేవుని పేరు చెప్పి సోమరపోతుల్లాగా మీరు వెళ్ళి ఆరాధించుకొని చెప్తారా? అంటే విడిచిపెట్టేస్తానా నేను ఇంకా మంచివాడిగా ఉన్నందుకే కదా మీరు ఇలా మమ్మల్ని అడగటానికి వచ్చారు అని చెప్పి నేను ఏమాత్రం వినను. ఇది ఇలా మీకు జరగవలసిందే, మీరు జీవించినంతకాలం జరగవలసిందే అని ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఈ ప్రజలందరూ కూడాను చాలా భయపడిపోయారు. మహా విపత్తులోకి వెళ్ళిపోయామని చెప్పి వాళ్ళందరూ తెలుసుకుని ఇప్పుడు మోసేమే తిరుగుబాటు చేస్తున్నారు. అయ్యో నువ్వు ఏదో చేస్తావు అనుకుంటే కడకే పొయ్యిలోంచి అదేమంటే ప్యానం మించి పొయ్యిలో పడినట్టు అయిపోయింది మా పరిస్థితి. అప్పుడైతే ఏదో కష్టపడి ఏదో పోజేసి ఏదో బతికేసేవాళ్ళం, ఇప్పుడు చూస్తే ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి అవకాశం లేకుండా నిత్య నరకం కింద అయిపోయింది మా బతుకు అని చెప్పి మీరు మా ముందుకు రావద్దని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారన్నమాట. తిరుగుబాటు చేసిన విషయం మోసే అహరోను ఇద్దరు వెళ్ళి యెహోవా వద్దకి వెళ్ళి చెప్తారండి. అయినా సరే ఆ సమయం దేవుడు ఆజ్ఞాపిస్తాడనమాట, లేదు నేను ఖచ్చితంగా నేను ఫరో దగ్గర అద్భుతాలు చేసి చూపించి నేను వారిని ఫరో అంగీకారంతోనే అతనే పంపించే విధంగా చేస్తాను అంట. ఖచ్చితంగాను ఆయన తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు చేయగలుగుతారు. సరే 5వ అధ్యాయం 22వ వచనం చదువు. మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజల కీడు చేసితివి, నన్నేల పంపితివి. నేను నీ పేరు మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు ఈ జనులకు కీడే చేయిస్తున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఇలా దేవునిలోకి రాగానే, దేవుని తెలుసుకోగానే వెంటనే మనం జరిగిపోవాలి కార్యాలన్నీ. ఖచ్చితంగా ఈ మనసు మనకు ఉంటుందండి. అయ్యా దేవుని నమ్ముకుని ఎన్నాళ్ళయింది, మా కార్యాలు ఎందుకు జరగటం లేదు? దేవుడు నమ్ము ప్రార్థన చేసుకుంటున్నాం, ఎందుకు మా కార్యాలు జరగటం లేదు? ప్రతి దానికి సమయము సందర్భం ఉంటుందండి. దానికి తగిన సిద్ధపాటు అర్హత మనకి ఏర్పడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. ఇదే మాట ఖచ్చితంగా దేవుడిని అడగడానికి వచ్చారు. ఇంకా ముంచదు. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవచ్చున్న దానిని నీవు నిక్షేముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతని అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోసేతో అనెను. హల్లెలూయా. ఇక్కడి నుంచి 10 అద్భుతాలు కనపడతాయండి. ఈ 10 అద్భుతాలని దేవుడు ఫరో ఎదుట చేసినటువంటి మహాకార్యములు అంటారండి. ఇప్పుడు కూడా మనకి ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. తన బిడ్డలు నడిపించగలను, బలమైన హస్తము చేత నడిపించగలను నిరూపించుకున్నటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు అనేకం కనపడుతూ ఉంటాయండి. ఆ రోజుల్లోనూ వాళ్ళు నడిపించడమే కాదండి, ఈ రోజుల్లో కూడా ఆత్మీయ జీవితంలోనూ నడిపించిన సందర్భాలు కూడా మన ముందే ఉన్నాయి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి కాబట్టి చిన్న సాక్ష్యం చూడండి. ఎందుకంటే మన ముందు జరిగిన సంఘటనలో మరి మీకు తెలిసే ఉండొచ్చు. ఆ రోజుల్లో నాయనమ్మ గారు
దేవుడు నమ్ముకున్నప్పుడు అటు పుట్టింటి వాళ్ళు, అదే పుట్టింటి వాళ్ళు ఎవరో కొడాలి వారు, అదేవిధంగా మెట్టింటి వారు అనేటువంటి ఇద్దరూ కూడాను వెలివేశారండి. వెలివేసినప్పుడు వారి తాతగారు అయినటువంటి పిచ్చయ్య గారి తల ఉంటే ఇప్పుడు మనం ఉన్న మందిరం అండి, ఆ స్థలంలోనే మా తాత, ఈ తలం మా తాతది కాబట్టి ఇందులో అందరు కాక్కుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి చిన్న పూరిపాకు ఉంటే ఆ పూరిపాకులో ఉన్నారు. ఎవరు వస్తారు చూస్తారని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు ఉన్నారు. ఆవిడ అందులో 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల్లోనూ కడక వచ్చేటప్పటికి ఇద్దరు ఎంతమంది పిల్లలు పుట్టారు. సమయం వచ్చేటప్పటికి ఆహారం అనేది లేకుండా అయిపోయింది. చాలా ఒకరోజు 2 రోజులు కాదండి. ఎందుకంటే పనికి వెళ్ళటానికి పిలిచి పని చెప్పే ధైర్యం మా తాతకి ఆ ఊళ్ళో ఎవరికి లేదండి. ఒకవేళ ఆయన వచ్చి చేయడానికి వంగున్నా ఆయన అంతకుముందుకు ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని బట్టి ఆయనతో పని చేయించుకోవడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. కాబట్టి ఎవరూ కూడా ఆ విషయంలో సహాయం చేయలేదండి. కడకే ప్రతిరోజు ప్రార్థన చేసేదండి. పెద్దవాళ్ళమైతే మేము తట్టుకుంటాము, మరి మీ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి, మరి వీళ్ళ ఆకలితో ఉంటే పిల్లలు మరి ఈ పరిస్థితిలో ఉంటే మేము ఎలా చూసి తట్టుకోగలుగుతాం, పెద్దవాళ్ళమైతే మేము పర్వాలేదు, ఒకరోజు కాదు 4 రోజులు ఉండగలం, ఎన్ని రోజులైనా ఉండగలం అని చెప్పి రోజు మొరపెట్టుకునేదండి. ఆ మొర ఎక్కడ చేరింది? దేవుని వద్దకు చేరిందండి. దేవుని వద్దకు చేరి ఆమెను ఎక్కడైతే ఉయ్యూరు మిషనరీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆమె పేరు డాక్టర్ కుక్ అండి. ఆమె రాత్రి దేవుడి మాటలు ఆమెతో దేవుడు మాట్లాడారు. పలానా ఊరుకు నువ్వు వెళ్ళు, ఇక్కడ ఈ హాస్పిటల్లో రక్షించబడింది కదా, నీకు తెలుసు కదా, ఆమె ఇంటికి నువ్వు వెళ్ళు, ఆమె చాలా కష్టాల్లో ఉంది, నువ్వు వెళ్ళి నేను చెప్పిన విధంగా చేయమని చెప్పి దేవుడే పురమాయించాడు. ఏమి పురమాయించారంటే ఆమె చాలా ఇబ్బందుల్లో ఉంది. 6 నెలలకు సరిపాటుగా ఇంట్లో ఏం వాడతారండి? సమస్త వస్తువులు అన్నీ సిద్ధం చేసుకుని ఒక లారీ తీసుకుని లారీలో వేసుకుని నువ్వు వెళ్ళి ఆమె ధైర్యపరిచి ఇచ్చిరా అని చెప్పి దేవుడు పురమాయించాడు. మరి ఇవన్నీ కూడా అక్కడ రాయబడినాయండి అందిని. ఆ రోజుల్లో మరి ఆ తాతగారు కట్టిన గది కూడా ఇప్పుడు ఉంటుంది. ఆ రోజు జరిగిందండి. మరి ఆమె పొద్దున్నే అవన్నీ పురమాయించుకుని అన్నీ చేసుకుని వచ్చారు. వాడు వచ్చి కానుకోళ్ళు లారీ వేసుకొచ్చేటోడికి తెల్లారిందంటండి. తెల్లారి పలానా శేషరత్నం గారు అంటే, ఎందుకంటే ఊళ్ళో అందరికీ ఆ సమయం ఎలాగుందంటే దేవుడు దేవుడు అని చెప్పి అయినోళ్ళకు దూరం చేసేసారు వీళ్ళు. ఇప్పుడు ఏమి చెప్తే మనకేం వస్తుందో అని చెప్పి ఆమె పేరు చెప్తేనే అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారండి. ఎవరు జవాబు చెప్పడం లేదు. కనుక ఆమె దిగి ఆ ముందు నడుస్తూ ఉంటే వెనక లారీ వేసుకుని వస్తూ ఉంటే సరిగ్గా మన చర్చి దగ్గరికి వచ్చేటోడికి మా తాతగారు అక్కడ కనపడ్డాడంట. వెంటనే ఆయన పిలిచారు, శేషరత్నం గారు పిలిచి, అమ్మ కొంచెం బయటికి వచ్చేసరి మన హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు, అక్కడ నుంచున్నారు చూడండి అని చెప్పేటప్పటికి ఆమె పరిగెట్టుకొచ్చి బయట చూస్తే ఎదురుగుండా డాక్టర్ గారును ఎన్ని కనపడినాయి. ఎందుకంటే ఆమె పెట్టిన మొర ఎక్కడికి వెళ్ళింది? ఆ సమయంలో సాతాను శోధనండి. ఆత్మీయంగా దేవునితో నడవటానికి ఆటంకం కల్పించే విధంగా కఠినమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళాడు. కఠినమైన పరిస్థితుల్లో ఎవరు సహాయం కోరుకున్నారు? దేవుని సహాయం అండి. దేవుడు వెంటనే మొర విన్నాడు. వెంటనే ఏ డాక్టర్ ద్వారా అయితే రక్షించబడిందో ఆ డాక్టర్కి దేవుడు పురమాయిస్తే 6 నెలలు సామానం తీసుకుని వచ్చి అన్నింటిలో లోపల పెట్టించి ఆమె చెప్తుందన్నమాట, దేవుడు నాకు అన్నీ చూపించాడు, అన్నీ కూడా నాకు పురమాయించాడు,
రాబోయే విషయాలు కూడా నా ముందు చూపించాడు. నువ్వు గొప్ప ప్రవక్త అవుతావు, గొప్ప ప్రవక్త అవుతావు. నేను కనుక బతికుంటే, నేను చూస్తే నేను అదృష్టవంతురాలిని, ఖచ్చితంగా నిన్ను దేవుడు వాడుకుంటాడు అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి అన్ని వస్తువులు అక్కడ పెట్టి అక్కడి నుంచి తన దారిన వెళ్ళిపోయింది. మరి ఆ సమయంలో కనుక ఆమె వెనక తిరిగి ఉంటే ఈరోజు మన కూడుకోవడానికి కూడా మన స్థలం కూడా ఉండదండి. ఈ సంస్థ ఉండదు, ఆ మందిరాలు ఉండవండి. ఆ సమయంలో ఎవరు ఉన్నారండి ముందు? ఆ రోజు ఏలియాకి ఆహారం ఎవరితో పంపించారు? అదే సాక్ష్యాలండి. అదేవిధంగాను ఆ తర్వాత సేవలో బయలుపడిన తర్వాత ఈమె దేవుడు చెప్పిన విధంగానే ఆ ఊరికి ఈ ఊరికి ఆ ఊరికి ప్రయాణం వెళ్తుంటేనే సంటి పిల్లోడిని పెట్టుకుని ట్రైన్లో వెళుతూ ఉంటే ఈ కైకలూరు దాటిన తర్వాత దగ్గర భీమవరం దగ్గరికి వచ్చేటప్పటికి చేతిలో ఉన్న పిల్లోడు చనిపోయాడు. అప్పుడు ఈ అద్భుతాలు అన్నీ జరిగినాయి కదా అంతకు మునుపు. అందుగురించి విశ్వాసాలు చాలామంది అయిపోయారండి. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆమె వస్తుందని తెలిస్తే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవారటండి. ఆ సమయంలో వచ్చిన విశ్వాసులకి పిల్లవాడి శవాన్ని అప్పచెప్పి సమాధి చేయమని చెప్పి ఆమె తన మీటింగ్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అంటే ఎటువంటి శోధనలు వస్తాయి? ఇదే మన ఆత్మీయానికి శోధనలండి. మరి ఇశ్రాయేలు పిల్లలు కూడా ఇదే. దేవుళ్ళు వెంబడించాలని నిర్ణయించుకున్నాం అనుకోండి, కఠినంగా మారిపోతుంది. మరి దేవుని సహాయం తీసుకుంటున్నాం అనుకోండి, ఇంకా కఠినంగా మారిపోతాయి. అప్పుడు మనకు ఏమాత్రం వెనదిరిగామనుకోండి, చేతకాని వాళ్ళం అయిపోతామండి. అసలు ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం అండి. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత సాతాను పరువులు ఎలా వాడుకుంది? ఇంకనూ కఠినపరిచింది. ఉన్న కష్టాలు చాలా ఉన్నట్టు నరకను చూపించిందండి. ఆ నరకం చూపించినప్పుడు మనం ఎదురు తిరుగుతామండి. అలాగే మోసేకి ఎదురు తిరిగారు వారు. అటు మోసే వచ్చి వెంటనే అక్కడ యెహోవా దగ్గర మొరపెట్టుకున్నాడు. అయ్యా నువ్వు రక్షిస్తా అన్నావు, కానీ వాడు ఫరో ఇంకా కఠినంగా మారిపోయాడు, కష్టాలు పాలు చేసేసాడు, నువ్వేగా విడిపించనే లేదు. ఆ మాటకి అంటున్నాడు అనమాట, ఈ ఫరో ఎదుట నేను నా బలమైన హస్తంతో నా బిడ్డలు నేను తీసుకుని వచ్చేది. బలమైన హస్తము మనుషుల వల్ల కాదండి, దేవుని వల్ల అవుతుంది. బలమైన హస్తం ఎవరిదే? నా బలమైన హస్తముతోనే నేను వారిని తోడుకుని వచ్చి. అదే 10 అద్భుతాలు. మొట్టమొదటి అద్భుతం చూడండి. నిర్గమాకాండం 7:10 చూడమ్మా. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పుచున్నప్పుడు నేను అహరోను చూసి ఈ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయము అనెను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రస్తులను పిలిపించెను. ఐగుప్తు శకునిగాండ్లను కూడా తన మంత్రము చేత అలాగ చేసిరి. వారిలో ప్రతివాడును తమ కర్రను పడవేసినప్పుడు ఆ సర్పమాయను. కానీ
అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినం. ఎందుకంటే మంత్రగాళ్ళు, ఎందుకంటే మనం కూడా సోదులు చెప్పించుకుంటాం చూడండి. వాళ్ళు చేసే పనులు దేవుని చేసే క్రియలు మింగివేస్తాయి. ఇంకా దేవుని క్రియలు గొప్పవా లేకపోతే వారి క్రియలు గొప్పవా? దేవుని మీద అనుకోవాలా లేదా మంత్రగాళ్ళ మీద అనుకోవాలా? ఈ సమయంలో ఫరో ఎవరి మీద అనుకున్నాడండి? అమ్మా, ఆ సమయంలో ఫరో ఎవరి మీద అనుకున్నాడు? మంత్రజ్ఞ మీద అనుకున్నాడు. వాడు కూడా అలాగే చేశాడు. కానీ అక్కడ దేవుని కర్ర ఏం చేసింది? అన్నీ మింగివేసిందండి. దేవుడు చెప్పినట్లుగానే దేవుడు తెలుసు ఆయన ఎలాగుంటాడో. కఠినపరుచుకున్నాడు కాబట్టి దేవుడు ముందుగానే తెలుసు. దేవుడు చెప్పినట్లుగా తన హృదయం ఏమైంది? ఇంకా కఠినమైపోయింది. వారి మాట ఇప్పుడు రెండో చూడండి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారు. అయ్యా మరి ఎలా చేసాము అంటే మళ్ళీ వెళ్ళమంటాడు. మళ్ళీ వెళ్ళమన్నప్పుడు అతను అతను 7వ అధ్యాయంలో 17 నుంచి 18 వరకు చదువుమా. ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడి. అంటే రెండోదండి, ఏరంటే ఏమిటి? మన గోదావరి నది లాంటిది. ఆ ఏరుని వెంటనే కర్ర తీసుకుని కొట్టాడు. అంటే దేవుడు ఇచ్చిన కర్ర ఉంది చూడండి, అహరోను కర్ర. ఆ కర్ర తీసుకుని కొట్టారు. అలాగని కాలువల మీద, చెరువుల మీద, అన్నిటి మీదను చేయి శాపమని. వెంటనే నువ్వు ఆ నదిలో నీరు, కాలువల్లో నీరు, చెరువుల్లో నీరు, ఇంట్లో కుండల్లో నీరు, మొత్తం నీరంతా ఏమైపోయిందండి? రక్తం అయిపోయింది. చిక్కటి రక్తం ఎంతనండి. తాగడానికి నీళ్ళు లేవు. ఇంకా చదువు. ఏటి నీళ్ళన్నీ కంపు కొట్టాను. రాతి పాత్రల్లోను మాను పాత్రల్లోను రక్తం ఉండేనని ఏటిలోని చేపలన్నీ చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఏటిని ఐగుప్తు దేశమంతటను రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఇంకా కఠినమాయను. ఏడు దినములైన తర్వాత ఇట్లా నేను నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళి కప్పల చేత బాధ. ఎందుకంటే కప్పలను వారు పూజించేవారు ఆ రోజుల్లో. కాబట్టి ఆ కప్పలన్నిటి ద్వారాను దేవుడు పరీక్షను తీసుకొచ్చాడు. మొత్తం దేశం అంతా కప్పలైపోయినాయి. ఫరో అంతఃపురంలో పడగదిలోకి కప్పలే, ఇంట్లోకి కడకే వంట వండుకునే పాత్రల్లోకి అన్నిటిలోకి ఎక్కడ చూసినా కప్పలేనండి. ఎక్కడ సందు లేదు. ఇంకా ఆఖరికి మరి పిండి రూపుతారు చూడండి, పిండి ఉండే తొట్లు కానీ అవి కానీ గిన్నెలు కానీ పాత్రలు కానీ ఎక్కడ చూసినా అన్నీ కప్పలే. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీద, కాలువల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. ఐగుప్తు దేశం అంతా కప్పలమయం అయిపోయింది. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి
ఈ కప్పలను తొలగించుమని యెహోవా ఎందుకంటే వాళ్ళు రాజేయగలిగారు కానీ తీసివేయలేకపోయారు. వీళ్ళు తీసుకొచ్చిన కప్పలు వాళ్ళు తీసుకొచ్చిన కప్పలు దేశం అంతా కప్పలు అయిపోయి కడకు వచ్చేటప్పటికి ఆ దేశంలోనూ కూర్చోవటం నుంచోవటం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. అప్పుడు మొరపెడుతున్నాడు మళ్ళీ. వెంటనే తీసివేయని చెప్పి బతిమాలు కొట్టడం మొదలుపెట్టాడు. దేవుడు తీసేసాడు. తీసేసినా సరే మళ్ళీ కఠినపరుచుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకా ముందు 8-15 చదువు. యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయం కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతయు పేలుగునని. పేలంటే ఏమిటంటే మున్నెర్లండి. మొత్తం ఎక్కడ చూసినా అన్నిటిండి అక్కడికే, ఎవరి తల్లో చూసినా ఒంటి మీద చూసినా ఎక్కడ చూసినా ఊపిరి పీల్చుకుంటే గాలి ఎంత ఏమున్నదండి, మొత్తం పేలేనండి. అట్లా చేసిరి. పేలాయిను. అది వారి వల్ల కాలేదండి. మంత్రగాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? కొంతవరకేనండి. వారి వల్ల కాలేదండి. చదవం. ఇది దేవుని శక్తి అని పర్యాదక నుంచి చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లుగానే ఫరో హృదయము ఇంకా కఠినమైందండి. అతడు వారి మాట వినలేదు. అంటే ఇప్పుడు తను తీసుకొచ్చినటువంటి మంత్రగాళ్ళు ఏం చెప్తున్నారండి? అమ్మో ఈ దేవుని శక్తి, దేవునికి ఎదురు నిలవలేము మనం అని చెప్పినా సరే ఆయన వినిపించుకునే పరిస్థితి లేదండి. ఇంకా కఠినపరుచుకున్నాడు. మరి ఈయన కఠినపరిచిన కొలిదిని ఈ బాధలు ఎవరు పడుతున్నారండి? కఠినంగా ఉంటే మనం కఠినంగా ఉన్నాం అనుకోండి, మనం బాధపడతామే కాదండి, మన వెనకాల ఉన్న కుటుంబం కూడా ఖచ్చితంగా బాధలు పడుతుంది. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. మనమే కఠినంగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఆ తర్వాత ఆ వచ్చే పరిమాణాలు ఎవరికి మీదకి వస్తాయండి? ఆయన ఒకడే అనుభవించడు, అమాయకులైనటువంటి ప్రజల్లో అందరూ అనుభవించారు. ఇంకానూ కఠినపరుచుకున్నాడు. ఇంకా ముందుకు వెళితే ఏటి యొద్దకు పోవును, ఈగల గుంపు. ఈగలు అంటే ఏమిటి? దేశం అంతా ఈగలైపోయినాయి. మొత్తం అంతా లోపల బయట ఎక్కడ దేని మీద చూసిన సరే గుంపు మీద పడిపోతామే. విపరీతమైన పరిస్థితి అండి. అన్ని ఈగలు ఒకసారి పడితే ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుందండి? ఇంక మనిషి నుంచునే పరిస్థితి లేదండి. అయినా సరే ఇంకా కఠినం వేసుకున్నాడు. కఠినం అయ్యి కొలిది దేవుడు చేసే కార్యాలు కూడాను కఠినంగానే ఉంటాయండి. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే ఆ రోజు చూస్తే ఇంకా మీరు ముందు 9వ అధ్యాయంలో 2వ వచనం చూడము. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకని, నీ గుర్రవుల మీదకని, గాడిదల మీదకని, ఒంటెల మీదకని, ఎద్దుల మీదకని, గొర్రెల మీదకని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులకు ఐగుప్తు పశువులకు వేరు పరుచును. ఎందుకంటే ఈ బాధలన్నీ ఎవరి మీదకి వెళ్తున్నాయండి? ఒక ఐగుప్తు మీదకేనండి. కానీ అందులోని ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి వారి మీదకి రావట్లేదండి. ఇప్పుడు
అంటే అక్కడ వేరు చేసాడండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారో, దేవుడు నమ్ముకునే వాళ్ళు ఇలాగ ఉంటారో, దేవుని మీద అనుకున్న వాళ్ళు ఇలాగ ఉంటారో, లోకం మీద అనుకున్న వాళ్ళు ఇలాగ ఉంటారో, లోకం చూసే విధంగాను అక్కడ వేరుపరిచాడండి. ఎప్పుడైతే ఆ కర్ర కొట్టగానే పశువులు మందలు మొత్తం అన్నీ వింత రోగం అండి, విపరీతమైన రోగం వచ్చి బాధకరమ తెగులుతోనూ ప్రతి వారి కూడాను ఇశ్రాయేలు ప్రజలకి తప్పించి అన్ని పశువులు కూడాను చనిపోయినాయి. ఇంకా ముసదమ్మా వేరుపరచును ఇశ్రాయేలీయులకు ఉన్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరి యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునను. నాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటి చావలేదు. ఇంకా ముందుకెళ్తే 7 చూడండి, పొక్కులమ్మ కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరోనుతో చెప్పాను. ఇంకానూ కఠినపరుచుకున్నాడండి. ఇప్పుడు వచ్చింది ఏమిటంటే పెద్ద పెద్ద వడగళ్ళండి. దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు తప్పించి మిగతా వాళ్ళు ఎక్కడైతే నివసించారో వారందరి మీదకనే భయంకరమైనటువంటి వడగళ్ళు. ఆ వడగళ్ళన్నీ వచ్చి పడి మొత్తం సర్వనాశనం చేసేసినాయండి. వడగళ్ళు పడతాయని దేవుడు చెప్పాడు. మీ పశువుల్ని వెంటనే తోలుకుని మీ నీడకి వెళ్ళమని చెప్తే అప్పుడు పరోకు సంబంధించిన వారిలో కూడా కొంతమంది నమ్మి వారి పశువులను తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ బతికి బట్టగట్టారు. నమ్మని వాళ్ళందరూ కడకే ఆ వడగళ్ళ వల్ల అందరూ చనిపోయారు. ఇందుకే దేవునికి ఎదురుగా ఎవరు నిలవగలరండి? ఐగుప్తు దేశం ఏర్పడి నుంచి అప్పుడు వరకు కూడా అటువంటి వడగళ్ళను చూడలేదంటే. విపరీతమైన పరిస్థితి అండి. ఆ మాట 9వ అధ్యాయం 16లో ఉంటుందమ్మా. నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నిన్ను నేను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలు పోనీయలక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యము స్థాపించే దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లను పడలేదు. కాబట్టి ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలోనికి నీ కలిగిన యావత్తును త్వరగా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడండి. నువ్వు త్వరపడి నీ పశువులు కనుక నువ్వు భద్రం చేసుకుంటే అవి నీకు దక్కుతాయి. దేవుని మాట నమ్మిన వాళ్ళు పరువు సంబంధించిన వారు కూడాను తన పశువులను భద్రం చేసుకున్నారు. నమ్మని వాడు పశువులు అన్నీ అయిపోయినాయండి. అంటే దేవుడు నమ్మని వారంటే ఎవరు? అన్యులు ఉంటారు చూడండి. వారు కూడా నమ్మి, ఎందుకంటే ఈ అద్భుతాలను చూస్తున్నారు. అమ్మో దేవుడు చెప్పాడు జరిగిపోద్దంట, వెంటనే మన పశువులను తోలుకుని మనం భద్రపరుచుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా వారి పశువులను కాపాడుకోగలిగారు. ఇంకానూ మూర్ఖంగా ఉన్న వారి పశువులన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అప్పుడు పంటలన్నీ ఆ వడగళ్ళకి పూర్తిగా నిర్మూలం అయిపోయినాయి. కానీ కొన్ని మాత్రం మిగిలి ఏంటంటే ఆ రోజులు మిరపతోట మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు వడగళ్ళు ఏం చేయలేవండి. అవి మాత్రం మిగిలినాయి. వాటిని చూసి ఇంకా కఠినపరుచుకున్నాడు. ఇంకా ముచ్చదు ఇంటికి రప్పింపడక పొలంలో ఉండి ప్రతి మనుషుని మీద జంతువు మీద వడగండ్లు కురియును. అప్పుడు ఆమె చచ్చునని చెప్పుమనెను. పరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇళ్ళలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలంలో కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగే వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయును
కానీ ఇశ్రాయేల్ ఉన్నటువంటి వారి దేశంలో మాత్రం ఒక్క వడగాళ్ళు కూడా పడలేదు, వర్షమే పడలేదు. అంటే రెండిట్లని మధ్యాహ్నం ఏమొచ్చిందంటే ఇప్పుడు వీరికి దేవుని కాపుదల ఉంది, వీరికి దేవుని కాపుదల లేదు. ఆ విభజన అనేది ఇప్పుడు కూడా కనపడుతుందండి. దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు రక్షణ ఉంటుంది, దేవుడు నువ్వెవడన్న వాడికి రక్షణ ఉండదండి. ఈ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. అదే ఆ విషయం ఎప్పుడు వస్తుంది? ఇంకా రాబోతున్నాయండి, రాకడ దినాలు వచ్చేసరికి ఆ పరిస్థితులకు వస్తుంది. దేవుడు నమ్ముకున్న వారు ఇలాగ ఉంటారు, దేవుడు నమ్ముకునేవారు అలాగ ఉంటారు. ఈ వ్యత్యాసం కష్టంగా మన కళ్ళతో చూస్తామండి. ఇంకా ముంచదమ్మా. పడలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అది కూడా మనస్ఫూర్తిగా కాదండి, అసలు భయంతో ఒప్పుకుంటున్నాడు. అయ్యో నేను పాపం చేశాను. యెహోవాయే న్యాయవంతుడు. అంత మునుపు ఏమన్నాడండి ఆయన? యెహోవా ఎవడు, నేను ఇంతకినాల మాట అన్నవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? యెహోవాయే న్యాయవంతుడు, నా జనులను దుర్మార్గులము ఎంత మటుకు జరిగింది చాలు. ఈ వడగలు రాకుండా యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేది. ఇప్పుడు బేరం ఆడుతున్నాడండి. అయ్యో ఇగో మీ పురుషులు మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు కదా, కొంతమంది వెళ్ళండి. అంతవరకు ఏమన్నాడు? ఆయన ఒప్పుకోడండి. ఇప్పుడు ఇంకా ముచ్చదం. మిమ్మల్ని పోనిచ్చదని మిమ్మల్ని ఎక్కడ నిలపనని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తేదను, ఈ ఉరుములను మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఎకను దేవుడైన యెహోవాకు భయపడని నాకు తెలిసి ఉన్నదనను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, ఆవాల చేలు వెనులు వేసినవి కనుక జనప ఆవాల చేలను చెడగొట్టబడిన కానీ గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. ఆ రోజులు కూడా మిరప మొక్కలు ఉన్నాయేమో, ఇప్పుడే ఉన్నాయి అనుకుంటాం మనం. దగ్గర కొన్ని వేల సంవత్సరాల పూర్వమే అప్పుడు కూడా ఉన్నాయి మిరప మొక్కలండి, గోధుమలండి, యావలండి. ఆ రోజు జనప మొక్క, జనములు అంత తెలుసుగా, జనములు అన్ని రకాలు ఉన్నాయి. ఇంకనూ కఠినపరుచుకున్నాడు. ఇంక చివరిగా ఉండొచ్చుండి 10వ కటిక చీకటి. 3 రోజులు కటికమైన చీకటి దేశమంతా ఆవరించిందండి. అప్పుడు పక్క నుంచి దిగి వెళ్ళటానికి కూడా ఎవరికి అవకాశం లేదండి. కటికమైన చీకటి, కంటికి ఏమి కనపడేది కాదు. మంచం మీద ఉన్నాడు, మంచం మీద కింద కూర్చున్నాడు, కిందే కదలడానికి కూడా అవకాశం లేకుండా కఠినమైనటువంటి చీకటి అండి. అమ్మా అదే మిడతల తర్వాత కఠినమైన చీకటి 9, 10 మిడతలు ఏమో 10వ అధ్యాయం 4లో ఉంటుంది. ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడను నేలను చూడలేనంతగా దాన్ని కప్పును, తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దాన్ని నేను తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశముల నుండి నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఇప్పుడు వరకు ఫరో సేవకులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఎన్నాళ్ళు ఎలా మూర్ఖంగా ఉంటావు, నువ్వు వాళ్ళ దేవుడిని సేవించుకుని వాళ్ళు పంపించేయచ్చు కదా. ఎందుకంటే ఈ బాధలు ఎవరు అనుభవిస్తున్నారు? ప్రజలండి. ఇంటేజమని సరిగ్గా లేకపోతే ఆ బాధలు ఎవరు అనుభవించాలండి? కలిసి కుటుంబమేనే. ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారండి, వాళ్ళు పంపించేయచ్చు కదా. ఈ బాధలు ఎవడపడతాడు? అయినను ఇంకనూ కఠినపరుచుకున్నాడు.
ఇప్పుడు వచ్చేది ఏమిటంటే 3 రోజులు కటిక చీకటి. ఆ మాట 20వ వచనంలో ఉంటుంది మాకు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీదకి చీకటిని చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముమనెను. కంటికి కనబడ, అదే పాపము విపరీతంగా. పాప పరిపక్వమైతే ఏమవుతుందండి? మరణానికి వెళ్ళిపోద్దండి. 3 రోజులు కఠినమైన చీకటి. ఎన్ని చేసినా ఆయనలో మార్పు లేదు. అందుకే ఎప్పుడు కూడాను ఆత్మీయ ప్రయాణం సుఖంగా ఉండదండి. ఆత్మీయ ప్రయాణంలో మనకి సాతానుతో పోరాటం ఇలాగే ఉంటుందండి. మేము దేవుని నమ్ముకున్నాం కదా, సుఖంగా ఉంటాం. ఈ ఈ ఈ లోకం దాటే వరకు కూడాను మన పక్కన మన శత్రువు ఉంటాడండి. శత్రువుతో పోరాడాలి మనం. అహరోను మోసే ఎవరి సహాయంతో పోరాడారండి? అక్కడ ఏమాత్రం నిద్రపోయారా? ఇప్పుడు కూడా మనం కూడా అంతేనండి. దేవుని సహాయం తీసుకోవాలి. నిత్యము దేవునితో ఖచ్చితంగా వాడు సాతానుతో పోరాడేవారమే ఉండాలండి. పోరాడేమనుకోండి మనం వెళ్ళాలనుకున్న చోటికి మనం వెళ్ళగలుగుతామండి. కానీ అక్కడ మనం ఏమైనా కృంగిపోయామనుకోండి నిత్య బానిసత్వంలోకి వెళ్ళిపోతామండి. పాప బానిస. ఆ బానిసత్వం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికండి. అగ్ని ఆరదు, పురుగు సావదండి. నిత్య బానిసత్వం, నిత్యము నరకమని అందులోకి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఇన్ని జరిగినా సరే ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదండి. ఇంకా చివరిది అంటే ఈ 10 కాకుండాను అక్కడ చివరిది 11వదండి. ఆ 11వదే చాలా ప్రాముఖ్యం అండి. అర్ధరాత్రి మరణదూత ఐగుప్తు దేశం మీదకి వెళ్ళబోతున్నాడు. వెంటనే మీరందరూ సిద్ధపడండి. ఎవరి గొర్రె పిల్లని వారు తీసుకుని దానికి పస్కా కింద తీసుకోండి, ఎన్ని వచ్చేవారికి జ్ఞాపకం చేసుకున్నాం, సిద్ధపరచండి అని చెప్పి దేవుడు పురమాయించాడు. ఆ రాత్రి జరగబోయేది ఏమిటంటే తన బిడ్డలను పంపించకపోతే, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠ కుమారుడు పంపించకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులను అందరినీ కూడా నేను నిర్మూలము చేస్తానని చెప్పి దేవుడు ప్రకటించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. తొలి పిల్లలన్నీ రాజు మొదలుకొని బంట్రోత్తు వరకు కూడా ప్రతి ఇంట్లోనూ జ్యేష్ఠుడు అన్నవారు అన్నీ చనిపోయినాయి. ఒక్కటి మిగలలేదండి. అప్పుడు పంపించాడండి బయటికి. అప్పుడు కూడా దేవుడే చెప్తాడు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలను చూసేటప్పటికి ఐగుప్తు ప్రజలందరూ కూడాను ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడడం మొదలుపెట్టారండి. వారు గౌరవించడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు ఏం అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడిపోయారండి అందరూ. అప్పుడు దేవుడు అంటాడన్నమాట, మీరు అందరు కఠినతులైన అందరూ కూడా ఇప్పుడు అందరు కారుణ్యం చూపిస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి వారు వెంటి మీద ఉన్నటువంటి ప్రతి నగలను అడిగి తీసుకుని వాళ్ళని ధరించి మీ ప్రయాణానికి సిద్ధం కండి. ఇంతవరకు దోసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ఎవరిని దోసుకుంటున్నారండి? వారి ఇంట్లో కానీ ఒంటి మీద కానీ అన్నీ అడిగి తీసుకుని వారి ప్రయాణానికి సిద్ధమవుతారు. అంతిమీజం ఎవరికి వస్తుంది అమ్మా? అంతిమీజం ఎప్పుడు కూడాను దేవుని పక్షంగా ఉన్న వారికి వస్తుంది. ఎన్ని కష్టాలైనా రావచ్చు, ఎన్ని ఇబ్బందులైనా రావచ్చు, శ్రమలైనా రావచ్చు, కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే మనం నడిపించడానికి బలమైన హస్తం కలిగినటువంటి మన దేవుడు మనకి ఉన్న. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితాలు ఎదురవుతాయండి. మనం ముందుకు వెళ్ళి కొలిదిని దేవుని సేవించడానికి కూడా మనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. అయినా ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం మనం నిలుస్తామా నిలవలేమా? ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి. అందులోకి వెళ్ళాలంటే మనం కష్టపడి పోరాడేవారునే. ఎందుకంటే ఆ మాటలో ఈ పత్రికల్లో ఉంటుందండి, మీరు పోరాడుతున్నది అమ్మా 6వ అధ్యాయంలో ఎపిసీలో కదమ్మా 6:10
ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలో ఉన్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాము. ఎందుకంటే ఆ రోజులో వారు ఎవరితో పోరాడారండి? రాజులతోనూ అధికారులతోనూ అధికార సంబంధ లోకాధికారులతోనూ ఆకాశమండలం ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనే వారు పోరాడారు కాబట్టి వారందరూ కూడా ముందుకుండి నడుచుకున్నారు కాబట్టి దేవుడు ముందున్నారు కాబట్టి దేవుడు నడిపించారు కాబట్టి వారు కానానికి బయలుదేరి వెళ్ళగలిగారు. మనం కూడా ఎవరితో పోరాడుతున్నాం? మనలో పోరాడుకుంటున్నామా లేకపోతే సాతానుతో పోరాడుతున్నాం? ఎందుకంటే ప్రార్థన చేయవలసిన ప్రార్థన చేయకుండా ఉంటే అస్త్రాలు విడిచిపెట్టేసిన వారుగా మారిపోతామండి. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? తేలిగ్గా జయించేస్తాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అంటే ఆయుధాలు అంటే ఏమిటి? మనకి స్తుతి, ఆరాధన, ప్రార్థన అవన్నీ కూడా మన సర్వాంగ కవసమైనటువంటి ఆయుధాలండి. అవన్నీ మనం ధరించుకునేవారునే అప్పుడు మనం తేలిగ్గా మనం ఐగుప్తుని దాటేవారునే ఉంటామండి. అంతేకాని మనం అన్నీ విడిచిపెట్టేసి మనం సామాన్యులుగాను లోకంలో కలిసిపోయామనుకోండి, ఎడకే సాతాను మనల్ని ఒక ఆట ఆడుకునే విధంగా ఆడుకుంటాడు. నిత్య నరకంలోకి వాడు తీసుకుపోతుంది. అందుకే మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం అది గుర్తించుకునే వారునే ఉండాలి. ఖచ్చితంగానే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.